హలో చిల్డ్రన్, జూనియర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో ఐపీఈలో 60కి 60 తెచ్చుకోవడం ఎలా? సో 60కి 60 తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా అన్నీ చదవాల్సిందే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఆన్సర్స్లో మనకి కేవలం 5 LAQs చదివితే 100% ఎప్పుడు ఆ 5 LAQs నుంచే ఇస్తున్నాడు. సరే అనేసి ఆర్గానిక్లోకి వెళ్దామా అని అంటే వాడు ఆర్గానిక్ని క్వశ్చన్ని ఎప్పుడు మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ ఉంటే రిపీటెడ్గా మారుస్తూనే ఉంటున్నాడు. మరి మనం చూసుకుందాం కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్, అవే అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఈ 2 చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా మనకి 5 LAQs అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ సెకండ్ చాప్టర్లో మనకి 3 LAQs, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. పీరియాడిక్ టేబుల్ ఈజీగా చెప్పాను కదా. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే పీరియాడిక్ టేబుల్ డ్రా చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి, రిజల్ట్ బాగుంటుంది. అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, వాటి గురించి మనం డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది, అక్రాస్ ది పీరియడ్ ఏమవుతుంది, అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయటం. చాలా చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్స్ కదా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసేసుకోండి, రాసేయండి. అండ్ వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1, ఇది కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే 1 క్వశ్చన్ 100% గ్యారంటీ. అండ్ ఫస్ట్ చాప్టర్లో అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో మనకి బోర్స్, పాస్టులేట్స్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఇది 1 year అడిగితే క్వాంటమ్ నెంబర్స్ నెక్స్ట్ ఇయర్ అడుగుతూ ఉంటాడు. వన్స్ మెయిన్ ఎగ్జామ్స్లో ఇది అడిగితే బెటర్మెంట్ ఎగ్జామ్స్లో క్వాంటమ్ నెంబర్స్ అడగచ్చు. అట్లా ఫ్రీక్వెంట్గా ఇవి రెండు మారుతూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే 100% గ్యారంటీ. సో 16 మార్క్స్ అనేది అయితే ఈజీగా స్కోర్ చేసేయచ్చు. మరి SAQs విషయానికి వస్తే మనకి కంప్లీట్గా SAQs అనేవి నేను ఒక 20 SAQs అనేవి ఇస్తున్నాను. ఈ 20 నుంచి 100% మనకి 8 దాకా కూడా రావచ్చు, 6 అయితే పక్కా. సో మనం రాయాల్సింది 6 కదా, 6 × 4 24 క్లియర్. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి మనకి 2 SAQs వస్తాయి. PCl5 SF6 హైబ్రిడైజేషన్, ఎవ్రీ ఇయర్ ఒకటి PCl5 అడిగితే ఇంకో ఇయర్ SF6, అట్లా మారుతుంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్, హైడ్రోజన్ బాండింగ్, ఈ 4 క్వశ్చన్స్ అయితే 1 క్వశ్చన్ గ్యారంటీ క్లియర్. అండ్ 1 క్వశ్చన్ ఏంటి, అప్పుడప్పుడు 2 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు ఈ 4 క్వశ్చన్స్ నుంచి. చాలా రేర్ కేసెస్లో అయానిక్ బాండ్ గురించి కూడా, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ బాండ్ అని అడుగుతాడు. క్లియర్. ఫజాన్స్ రూల్ చదువుకుంటే సిమిలర్గా దాన్ని బట్టి అయానిక్ బాండ్ క్యారెక్టర్స్ అన్నట్టుగా కూడా రాసేయచ్చు. ఈ 2 క్వశ్చన్స్ సిమిలర్గా ఉంటాయి మనకి. అండ్ బోరాక్స్, బీటెస్, డైబోరిన్, ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే 1 క్వశ్చన్ గ్యారంటీ. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనకి కెమికల్ బాండింగ్ వస్తుంది. ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే 2 క్వశ్చన్స్ గ్యారంటీ. ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే 1 క్వశ్చన్ గ్యారంటీ కదా. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ విషయానికి వస్తే పాస్టులేట్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం బాయిల్స్ లా కానీ, చార్లెస్ లా కానీ, డాల్టన్స్ లా కానీ, గ్రాహమ్స్ లా కానీ, ఈ 4 లాస్ ని కైనెటిక్ పాస్టులేట్స్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ని ఉపయోగించి డిరైవ్ చేయడం ఉంటుంది. అది అడిగే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి. మరి థర్మోడైనమిక్స్ ఉంది. థర్మోడైనమిక్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి హెస్లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అడుగుతూ ఉండేవాడు. ఇప్పుడు దాదాపుగా 3 years నుంచి మనకి ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. సో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే 1 క్వశ్చన్ గ్యారంటీ. అండ్ స్టైకియోమెట్రీ నుంచి అసిడిక్ మీడియం, బేసిక్ మీడియం క్యాలిక్యులేషన్స్ నుంచి అడుగుతూ ఉంటాడు. ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, ఈ 2 క్వశ్చన్స్ నుంచి మళ్ళీ 1 క్వశ్చన్ 100% కన్ఫర్మ్. సో 14 క్వశ్చన్స్ ఫినిష్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసేయండి లీ చార్ట్లిస్ ప్రిన్సిపల్, ఈక్విలిబ్రియం చాప్టర్ ఉంది కదా, ఆ ఈక్విలిబ్రియం చాప్టర్ నుంచి అసలు ఇది ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే, నేను VSIQs లో కూడా ఇవి ఉన్నాయి, నేను కంప్లీట్ VSIQs మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. సో కాంజుగేట్ యాసిడ్ బేస్ అని అడుగుతూ ఉంటాడనమాట, అది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. లీ చార్ట్లిస్ ప్రిన్సిపల్, అమ్మోనియా అడగచ్చు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ అడగచ్చు. సో లీ చార్ట్లిస్ ప్రిన్సిపల్. అండ్ KC-KP రిలేషన్ అడుగుతాడు, KP = KC × RT⁻∆n క్లియర్. సో ఈ 3 క్వశ్చన్స్ మనకి లీ చార్ట్లిస్ ప్రిన్సిపల్ ఈక్విలిబ్రియం చాప్టర్ నుంచి అయితే అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నుంచి మనకి సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హాట్ వాటర్ అంటే ఏంటి, వాటి ప్యూరిఫికేషన్ టెక్నిక్స్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గన్ మెథడ్ అని క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రేట్స్, ప్రిసైజ్ హైడ్రేట్స్, రిచ్ హైడ్రేట్స్, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 ఏంటి అని అంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి. సో ఇలా మ్యాక్సిమం మనకి 20 క్వశ్చన్స్ చదువుకుంటే 100% 6 క్వశ్చన్స్ గ్యారంటీ, వస్తే 8 కూడా రావచ్చు. మరి VSIQs విషయానికి వస్తే మనం పెట్టుకున్నాం 60కి 60, మరి అన్ని VSIQs చదవాలి.
సో షార్ట్ కట్లో టక విఎస్ఏక్యూస్ క్విక్ రీక్యాప్ కోసం నేను మొత్తం మీకు విఎస్ఏక్యూస్ కంప్లీట్ విఎస్ఏక్యూస్ వీడియో అనేది అయితే షేర్ చేసేస్తాను. ఓకేనా? స్టే ట్యూన్డ్. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.